వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మీ కావ్య. ఇక ఇవాళ ఉగాది పండగ సందర్భంగా నేను జోగిని వైష్ణవ్ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఇన్ జనరల్గా మనకి బోనాల టైంలో మాత్రమే కనిపిస్తారు, ఆషాఢం శ్రావణం. అసలు వీళ్ళు బోనాలతో పాటు ఉగాది పండగ ఇట్లా చేసుకుంటారు అండ్ ఉగాది స్పెషల్ ఏంటి ఇట్లాంటి ముచ్చట్లన్నీ కూడా మీకు చెప్పడానికి అండ్ వైష్ణవి పలకరియడానికి వచ్చిన అనమాట. సో వైష్ణవి ఇల్లుదే. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళిపోదాం, ఏం చేస్తుంది అండ్ పండగ సెలబ్రేషన్స్ ఎట్లా అవుతున్నాయో చూపిస్తా. ఇక తొలుత వచ్చుడుతోటే ఇక చూసినరా ఎంత ముద్దు కనిపిస్తుందో ముగ్గు. ఇన్ జనరల్గా మనం రంగులు వేసుకునేది ఒకటి న్యూ ఇయర్కి అయితే, రెండోది జనవరి 1, December 31, రెండోది అయితే సంక్రాంతి. కానీ వైష్ణవ్ వాళ్ళ ఇంట్లో మాత్రం ఇగో ఇయ్యాల ఉగాది శుభాకాంక్షలు అని చెప్పి ఫుల్ కలర్ఫుల్గా ముగ్గులు వేసారు. సో ఈ ముగ్గుల కథ కూడా ఒకసారి అరుచుకుందాం పదండి. సో మహంకాళి నిలయం అనేది రాసింది సైదాబాద్ దగ్గర. ఒకసారి మాట్లాడదాం, అసలు ఉగాది పండుగ ఎట్లా చేసుకుంటున్నారు జోగినీళ్ళు అనేది కూడా తెలుసుకోవాలని అనిపించింది. ఎందుకు ఎప్పుడు బోనాల టైంలోనే మనం ఇంటర్వ్యూస్ చేస్తాం, బోనాల టైంలోనే వాళ్ళు బయటకు వస్తుంటారు చూస్తుంటాం. బియాండ్ ఆ 2 నెలల ఎక్కడ కూడా పెద్దగా కనిపించరు. అసలు ఎందుకనే ముచ్చట కూడా తెలుసుకుందాం. ఇగో చూసిరుగా వైష్ణవి దేవి. సో వైష్ణవి దేవి వాళ్ళ ఇంటికి వచ్చేసినాం, ఒకసారి మాట్లాడదాం ఏం చేస్తుర్రు. ఇప్పటికైతే పండుగ జోరుదారు సెలబ్రేషన్స్ అయితే బయట రంగులు చూస్తే కనిపిస్తుంది. ఫెస్టివల్ కూడా అట్లే ఉంటుందా చూద్దాం. హలో నమస్తే, నమస్కారం. బాగున్నారక్క? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు కావ్య? ఫైన్. బయట అయితే ముగ్గు జోరుదారుగా కనిపిస్తుంది, సేమ్ అచ్చం బోనాలకి ఎట్లా తయారైతే అట్టే కనిపిస్తుంది. ఇది మన ఉగాది, మన తెలుగు సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా మనం ఏందనంటే మన న్యూ ఇయర్ కి కూడా మనం అన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. మన ఉగాది అంటే ఈ రోజు నుంచి చైత్ర నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. అలాగే మనం ఎందుకు సెలబ్రేషన్ చేసుకోవద్దు, మన అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయ్యేది ఈ రోజు నుంచి. అలాగే ప్రతి ఒక్కటి మన లైఫ్ లో ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని సంతోషాలు ఉంటాయి కూడా ఇవన్నీ పంచుకోవడానికి కూడా ఈ ఫెస్టివల్ ఒకటి అన్నమాట. మన తెలుగు కొత్త సంవత్సరికం అన్నమాట. అందుకని మంచిగా కలర్లు కూడా వేసినట్టు మీరే వేసిరా? నేను వేసా. నాకు ఒకటి కనిపించింది ఏంటంటే వెనకటికి ఎక్కడో ఊర్లలో, వెనకటికి అనలేను కానీ ఇప్పటికి ఊర్లలో చూస్తే సాంపి చల్లుడు, అలుకుపూత చేసుడు అవన్నీ చేద్దరు. అవును, మళ్ళీ మీ ఇంటి ముంగలు కూడా కనిపిస్తుంది. అవును, ఇప్పుడు కూడా సాంపి చల్లినాం, అలుగుపూత చేసినాం, జాజల్కినాం, ముగ్గులు వేసినాం, రోడ్డు మీదనే. ఎందుకట్లా ఏమైనా స్పెషల్? అంటే ఇవన్నీ రెగ్యులర్ గా ఇవన్నీ కనుమరుగైపోయినాయి మనకి ఇక్కడ. ఇవన్నీ చూడాలని అనుకుంటే ఊర్లలోనే చూస్తాం. సాంపి చల్లడం గానీ, ఇవన్నీ అలుకుబూత చేయడం గానీ అవన్నీ మనం ఊర్లలోనే చూస్తాం. కానీ ఇక్కడ కూడా మన ట్రెడిషనల్ మనం ఫాలో అవ్వాలి అని చెప్పేసి నేను అవన్నీ చేస్తాను అన్నమాట. ఇక్కడ రంగులేంది అంటే అంటే ఏదైనా అకేషన్ స్పెషల్ పండగ ఉంటేస్తారా, లేదంటే ఉగాది అనేసి? ఉగాది అనేసాం ఎందుకంటే మనం ఉగాది పచ్చళ్ళ ఎన్ని టేస్ట్లు ఉంటాయి, అన్ని కలర్లు అక్కడ ఉండాలి. అవును, చూస్తే అంటే కలర్లు కనిపించినాయి కానీ ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు. అంటే ఇంత చిన్న బుర్రకి అంత పెద్ద కాన్సెప్ట్ తట్టలేదు. ఓకే. సో ఆ కాన్సెప్ట్ తో వేసినాం. ఇప్పుడు మనం ఏందనంటే మన తెలుగు సంవత్సరికంలోకి మనం కొత్త అడుగు పెడతాం అన్నమాట. ఎట్లాగైతే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం ఎలాగైతే ఈ 12 నెలలు మనకు ఉంటాయో సంవత్సరంలో, ఈ చైత్ర అమావాస్య నెక్స్ట్ డే నుంచే మనకు ఉగాది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఉగాది పండుగ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కటి మనకు తెలుగు వాళ్ళందరికీ ఫస్ట్ పండుగ ఇదే ఉగాది. కాబట్టి ఈ ఉగాది అయిన తర్వాతనే మనం అన్ని ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి, మనం అన్ని చేసుకుంటాం అట్లా. సో మంచిగా కుండ కూడా పెట్టిండ్రు, పచ్చడి చేసినాం కదా. ఉగాది పచ్చడి కుండలనే చేస్తారా? అవును, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటది. తెలంగాణలో చేస్తాడు అంటే ఆంధ్ర వైపు మనం పచ్చడి తింటారు, అవును, మనోళ్ళు తాగుతారు. అంటే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఇట్లా చేతిలో తీసుకుంటారు అనమాట. చేతిలో తీసుకొని ఇట్లా అని అనుకుంటారు, అది కొంచెం ఇట్లా చిక్కగా చేసుకుంటారు వాళ్ళు. కానీ మనం తాగుతాం అన్నమాట ఇది. మన తెలంగాణ సైడ్ అందరూ, మన తెలంగాణ సైడ్ మాత్రం ప్రతి ఒక్కరు కుండలనే చేస్తాము పచ్చడి. ఇట్లనే చేసి దేవునికి ఎక్కిస్తాము, అట్లనే పోషమ్మ కూడా గోతాము, అమ్మవారికి కూడా పచ్చడి ఎక్కిస్తాం, పూలలు ఎక్కిస్తాం, సాక పోస్తాం. అట్లనే కాముడు కంతలో కూడా అంటే కాముడిని కాలుస్తాం కదా, అక్కడ కూడా మర్రాకులో పోలలు తీసుకొని వెళ్తాం, అక్కడ కూడా సాక పెడతాం పచ్చడి. అన్ని అయిపోయినాయి. పోచమ్మ గుడికి వెళ్ళాలి, ఇంకా నేను వెళ్ళలేదు, వెళ్ళాలి. గురికి ముద్దుగా ఉంది. అంటే ఇవి ట్రెడిషనల్ గా ఇవి ఉంటాయి. అంటే దాంతోని ఈ మనం ఎట్లా అంటే దీంతోనే మనం పచ్చడి పోసుకోవాలన్నమాట. ఇట్లా దీంతోనే పచ్చడి పోసుకోవాలి. గురుగుతోనే ముంచుతారు. గురుగుతోనే ముంచుతాం. ముద్దుగుంది ముంత.
కుండతో పాటు ముంత కూడా తెచ్చిరు, సో అట్లే ముంచడానికి ముంచి అట్లనే పోసుకుంటాం అనమాట. ఎప్పుడు స్టార్ట్ చేసారు ఇవన్నీ? నేనైతే నైట్ 12 నుంచి అనమాట. అంటే పనామ వస్తుంది కదా, ఆమెతో వాళ్ళకు ఊత చేయించిన, ముగ్గులు నేను వేసినాను. దాని తర్వాత ఇంకా కుండ తెచ్చిచ్చింది మా తమ్ముడు. కుండ తెచ్చిచ్చిన తర్వాత ఇంకా కుండల పచ్చడి చేసి పెట్టేసినాం. పోలేలు మమ్మీ చేసేసింది, రెడీ అయిపోయింది. ఉగాది పచ్చడి కుండల్లో చేస్తే మస్తు చల్లగా ఉందంటారు. అవును కదా, అవును. మళ్ళీ తర్వాత నీళ్ళు వస్తే ఎందుకో చలువ ఉండే అంటారు. అంటే అందులో ఉన్న బెల్లము చింతపండు ఉంటది కాబట్టి దానివల్ల అట్లా చల్లగా కావన్నమాట. అట్లా కానీ పచ్చడి మాత్రం మస్తుగా చల్లగా ఉంటుంది. పచ్చడి మాత్రం చల్లగా ఉంటది. మనోళ్ళు ఎవరు వచ్చినా చుట్టాలు పక్కలు సాయంత్రం వరకు పోస్తూనే ఉంటాం. అంతే, మనం చేసేది కొంచెం కొంచెం చెయ్యం కదా, ఎంత చేస్తాం అట్లా. మళ్ళా వైష్ణవ్ అంటే ఇంకింత ఎక్కువ చెయ్యాలి, వచ్చేటోళ్ళు ఎక్కువ ఉంటారు, చాలా మంది ఉంటారు. మరి పోలేలు కూడా జోరుదారు అట్లా చేసి పెట్టారు. పోలేలు కూడా మస్తు చేసినాం, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు, తిన్నోళ్ళకి తిన్నంత. అగో ఎవరు గట్టిగా మాట అదే కదా, అంతే, తిన్నోళ్ళకి తిన్నంత. ఇగో ఎవరన్నా కావాలంటే వచ్చేసేది ప్రసాదం. ఓకే ఓకే రైట్. తిన్నోళ్ళకి తిన్నంత అంటారు, తిన్నోళ్ళకి తిన్నంత. రాత్రి వరకు వచ్చిన తాగిన వాళ్ళకు పచ్చడి తాగినంత, తిన్న వాళ్ళకి పోలేలు తిన్నంత. మనం పోలేలు అంటాం కదా, బయట వేరే వాళ్ళు కొంతమంది ఏదేదో అంటారు కానీ మనకు నచ్చదు. ఇంకేమంటారు? మనమైతే పోలేలు అని అంటాం, పోలేలు పచ్చడి అంటాం. కొంతమంది భక్షాలు అంటారు, కొంతమంది బొబ్బట్లు అనుకుంటారు. అవును, కానీ మనోళ్ళు మాత్రం పోలేలు, ఉగాది పచ్చడి అంతే. అది మళ్ళీ కుండలనే కుండలనే. ఎవరో కొంతమంది అది ఆనవాయితీ లేదనో కొంతమంది గిన్నెలో చేసుకుంటారు, కానీ మాక్సిమం మాత్రం కొత్త కుండ తెచ్చి కొత్త కుండలనే చేసుకుంటాం. కుండ ఏం చేస్తారు మళ్ళీ తర్వాత? దాని తర్వాత నేనైతే కొన్ని చెట్లు పెట్టడం అన్న ఏదైనా చేస్తాను. దాన్ని ఏదో ఒక దానికైతే యూజ్ చేస్తాను, చెట్లు పెట్టేస్తా అట్లా. మొత్తానికి అయితే జోరుదారు ఉగాది పచ్చడి అయితే చేసిన. ఓకే, వచ్చేటోళ్ళకి దాపిరు కూడా తాపినాం. అందరికీ శ్రీ విశ్వవాసు నమ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదిలో మనం ఎలాగైతే పచ్చడి చేసుకొని ప్రతి అన్ని షడ్రుచులు ఎలాగైతే కలుపుతామో, పులుపు, తీపి, చేదు, కారం, వగరు అన్నీ ఎలా కలుపుతామో, ప్రతి ఒక్కరి లైఫ్లో ఇవన్నీ జరుగుతుంటాయి. అన్నీ ఒడుగుదొడుకులు ఎదుగుతుంటూ, తట్టుకుంటూ, భరిస్తూ మనం మన లైఫ్ని అనేది ముందుకు తీసుకెళ్తుండాలి. కాబట్టి అందరికీ అంటున్నాను, ఆ అమ్మవారి తరఫు నుంచి అమ్మవారి కటాక్షం అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదనమాట ఉగాది పచ్చడి ఎట్లా చేసుకుంటారు, అసలు ఇన్ జనరల్గా బోనాలు ఎట్లా చేసుకుంటారని అందరు కూడా ఎరకనే కదా. సో ఉగాది ఎట్లా చేసుకుంటారని చూపిద్దాం అనుకున్నా. సో అందుకనే ఈ స్పెషల్ వీడియో మీకోసం.